నీకు ఎంతమంది కుమార్తెలు ఉన్నారని ఇచ్చేసి ప్రవచనం 1, ప్రవచనం 2 ఇచ్చాడు. ప్రవచనం 1 ద్వారా మనకు ఆన్సర్ వస్తే 1 అని పెట్టాలి. ప్రవచనం 2 మాత్రమే ఆన్సర్ వస్తే 2 అని పెట్టాలి. ఈ రెండిటి ద్వారా ఆన్సర్ వస్తే 3 పెట్టాలి. ఈ రెండిటి ద్వారా ఆన్సర్ రాకపోతే 4 అని పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏమన్నారు? ఈకు ఎంతమంది కుమార్తెలు ఉన్నారు అన్నారు. ఏ మరియు బీలు సి యొక్క సోదరీమణులు. ఏ మరియు బీలు సోదరీమణులు అంటే వీళ్ళిద్దరూ ఆడవారు. ఓకే, ఈ సి యొక్క తండ్రి ఈ అనే అతనికి ఎంతమంది పిల్లలంటే, ఇప్పుడు ఈకి ఎంతమంది పిల్లలంటే ఏబిసి. అయితే వీళ్ళిద్దరూ ఆడవారని తెలిసిపోయింది. సి అనే అతను ఆడవారో మగవారో మనం ఈ రెండింటి ద్వారా తెలుసుకోలేదు. కాబట్టి మనకి ఆన్సర్ రాదు ఈ రెండు ఉపయోగించిన. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. తీర్మాల మనం ఇక్కడ పిక్చర్స్ని గీయాలి. కొన్ని గోడలు చెవులు, కొన్ని చెవులు చేతులు. ఇలా పిక్చర్ 1 గీయచ్చు, ఇలాగే కూడా గీయచ్చు. చూడండి, కొన్ని గోడలు చెవులు, కొన్ని చెవులు చేతులు. ఈ రెండు పిక్చర్స్ కరెక్టే. ఈ రెండు పిక్చర్స్ని బట్టి తీర్మానం 1 తీసుకొని చూడండి. ఏ చేయి గోడ కాదు. చూడండి, ఏ చేయి గోడ కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఇది కరెక్టే. సేమ్ ఇదే దీంట్లో తీసుకుంటే ఏమైందంటే, చూడండి, ఏ చేయి గోడ కాదు రాంగ్. కాబట్టి ఫస్ట్ది ఈ పటంలోనేమో రైట్, దీంట్లోనేమో రాంగ్. రెండోది తీసుకోండి, కొన్ని గోడలు చేతులు. చూడండి, కొన్ని గోడలు చేతులు, కాబట్టి ఇది రాంగ్. కొన్ని గోడలు చేతులు కరెక్టే కదా. కాబట్టి ఒకటి ఇక్కడ ఫస్ట్ పటంలో రైట్ అయితే సెకండ్ పటంలో రాంగ్ అవుతుంది. కాబట్టి ఇలాంటిది ఆప్షన్ సి ఉంది. చూడండి, 1 లేదా 2 తీర్మానాలు సరైనచో ఆప్షన్ సి. ఓకే, ఇలాంటి బాక్స్ చాప్టర్ను 1 మినిట్లో ఈజీగా చేయడం ఎలా చూడండి. ఇక్కడ మనకి ఈ కన్స్ట్రక్షన్ చేస్తే ఏమవుతుందంటే డైస్ ఫామ్లో వచ్చేస్తుంది. మొత్తం 6 ఫేస్లు ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ 1కి ఆపోజిట్ 5, దీనికి 1కి ఆపోజిట్ 5, 3కి ఆపోజిట్ 6 ఉంటుంది, 4కి ఆపోజిట్ 2. ఇదనమాట ఆపోజిట్లో ఉంటాయి. అయితే 1కి ఇక్కడ ఏమైంది, 1కి చూడండి, 1కి ఇక్కడ పక్కనే వచ్చేసింది. సో సైడ్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకని 1కి ఆపోజిట్ 5, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. పక్కన రాకూడదు ఇది. ఎందుకని ఆపోజిట్లో రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3, 6, 3 ఆపోజిట్లో ఉండాలి. కాబట్టి ఏమైంది, ఇక్కడ పక్కన వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3, 6, మళ్ళీ ఇక్కడ 3, 6 పక్కనే వచ్చింది. కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. మనం దీన్ని డైస్ లాగా తయారు చేస్తే ఆప్షన్ సి లాగా వస్తుంది. కటింగ్ ప్రాబ్లమ్ను ఈజీగా 1 మినిట్లో చేయడం ఎలా చూడండి. పేపర్ని ఎలా ఫోల్డ్ చేయాలో మనకి ఇస్తాడు. ఉన్న పేపర్ని పైనుంచి కిందకి ఇలా మడవాలి. తర్వాత ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత ఇట్లా ట్రయాంగిల్గా ఫోల్డ్ చేయాలి. ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ఈ పార్ట్ కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తే వీటిల్లో ఏది వస్తుంది, ఏ ఫిగర్ వస్తుంది అనేది ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ మనకి. సో దీన్ని ఇలా కట్ చేసినప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత ఇలా ఓపెన్ చేయాలి, దాని తర్వాత ఇలా ఓపెన్ చేసాం. చూడండి మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఇది. సో మనకి మీకు అవగాహన కోసం కట్ చేసి చూపిస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా ఉంది కదా డైమండ్. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూడండి కరెక్ట్గా ఉంది. మనకు వచ్చినటువంటి ఫిగర్ కట్ చేసిన తర్వాత వచ్చిన ఫిగర్ ఇది. ఆప్షన్ సి కాదు, ఎందుకని ఇక్కడ రావాలి, ఇక్కడ లేదు కాబట్టి. ఆప్షన్ డి కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. ఈజీ అనమాట. మనం కట్ చేసి ఒకసారి ప్రాక్టీస్గా మీరు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 10th చాప్టర్ను ఈజీగా 1 మినిట్లో చేయడం ఎలా చూడండి. ఒకసారి ఇక్కడ ఒక కారు 12 మీటర్/సెకండ్ వేగముతో ప్రయాణిస్తూ 25 సెకండ్లలో ఎంత దూరము ప్రయాణించను? వేగము ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్/సెకండ్, కాలము ఈజ్ ఈక్వల్ టు 25 సెకండ్స్. అంటే ప్రమాణాలు సేమ్ ఇలా ఉండాలి. కాబట్టి రెండు కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దూరము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి. కాలము ఇంటూ వేగము. సో కాలమేమో 25 ఇంటూ 12. సో ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేస్తే 300 మీటర్స్. దూరము మీటర్స్, 300 మీటర్స్. ఆన్సర్ ఈజ్ 300 మీటర్స్.